ఎన్నికల హామీలను చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రైతులను సకాలంలో ఆదుకోకపోవడం వల్లే జగన్ దీక్ష చేపట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్ దీక్షపై తమ స్టైల్లో కౌంటర్ వేశారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. దీక్షపై వాళ్ళు విసురుకున్న చెరో మాట చూద్దాం. రైతులకి అండగా జగన్ గారు చేసే 26, 27వ తేదీ మరి ఆ దీక్షకి రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మరి మద్దతు తెలియజేయాలి. ఈ రైతు వ్యతిరేకైన మరి చంద్రబాబు నాయుడు గారి మెడలు వచ్చి రైతులకి గిట్టుబాటు ధరలతో పాటు ప్రతి సంవత్సరం ఏదైతే ధరల స్థిరీకరణ నిధి ఇస్తానని 3 ఏళ్లుగా ఎగ్గొడుతున్నాడో అవన్నీ కూడా కేటాయించే విధంగా జగన్ గారి దీక్షకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను. జగన్ ఎన్ని దీక్షలు తలపెట్టినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు మిరపకాయల క్వింటాలు 1500 చరిత్రలో ఎప్పుడు లేదు. ఇవన్నీ రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాలు. జగన్ ఎన్ని దీక్షలు చేసినా పవిత్రత లేదు, చిత్తశుద్ధి లేదు. ఆయనకి ఏంటంటే 28 రోజులు పని చూసుకొని వ్యాపారాలు లేకపోతే కోర్టు కేసులు, సిబిఐ కేసులు చూసుకొని 2 రోజులు ఒక దీక్షో ఒక ధర్నాకో వచ్చి రైతుల్ని మభ్యపెట్టాలో అంటే రైతులు ఎవరు ఈరోజు అమాయకులు కాదు, చాలా తెలివైనటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం.